యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. పరిశుద్ధ తండ్రి, నీ మహిమకు, నీ అగాధమైన కృపకు, ప్రేమకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు అందిస్తున్నాము. నీవే మాకు ప్రాణం ఇచ్చిన వాడవు, ప్రతిరోజు మాకు కావలసిన దాన్ని సమకూర్చే జగదాధారుడవు. ఈ జీవితం, ఈ ఆరోగ్యం, ఈ శాంతి అన్నీ నీ అనుగ్రహమే. ప్రతి ఉదయాన్ని మమ్మల్ని నూతన ఆశతో నింపినందుకు నీకు వందనాలు. ప్రభూ, కష్టకాలాల్లో మమ్మల్ని విడవకుండా నీ భుజంపై మోసుకుని నడిపిన నీ నమ్మకమైన ప్రేమకు మేము సత్కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము అడగకముందే మాకు అవసరమైనది తెలుసుకుని దయచేసే నీవు, నీ మార్గాలు మా గ్రహానికి పైనివి, కాని అవి నిత్యం మేలు కోసమే ఉంటాయి. నీ చేతుల్లో భద్రతను అనుభవించే అనుభూతికి మేము నీకు కృతజ్ఞులం. నీ వాక్యం మాకు వెలుగుగా, నీ ఆత్మ మాకు మార్గదర్శిగా ఉండడాన్ని మేము గౌరవిస్తున్నాము. ప్రబలించే శత్రువుల మధ్య నీ శాంతిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తుతులు. మమ్మల్ని విడవకుండా ప్రేమించే నీ విశ్వసనీయతకు మేము చిరకాలానికి కృతజ్ఞులం. ప్రభూ, మేము పొందిన ప్రతి మంచి దానం నీ చేతి వరమే అని గుర్తించి నీ పాదాల వద్ద కృతజ్ఞతలతో మొక్కుతున్నాము. మా హృదయాల్లో మరింత నిబద్ధత, కృతజ్ఞత భావన పెరిగేలా మమ్మల్ని మార్చుము. మేము నిన్ను పొగడడానికి మాత్రమే కాదు, నీ ప్రేమను ఇతరులకు పంచడానికి కూడా సిద్ధంగా ఉండాలి. యేసయ్యా, నీ కృప మమ్మల్ని పునరుత్తేజితం చేయాలని, నీ సేవలో మరింత నిబద్ధతతో జీవించాలన్న తాపత్రయంతో ఈ ప్రార్థనను నీ సన్నిధిలో ఉంచుతున్నాము. నీలో ఆశ్రయం పొందిన జీవితాన్ని కొనసాగించేందుకు నీ సహాయం కోరుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.